హాయ్ వ్యూస్, హ్యాపీ డే టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ గంగిశెట్టి. మీరు చూస్తున్నారు డాక్టర్ గంగిశెట్టి అకాడమీ యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్. డాక్టర్ గంగిశెట్టి అకాడమీ ప్రక్కన సబ్స్క్రైబ్ అనే పదం ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీరు ఛానల్లో సబ్స్క్రైబ్ అయిపోతారు. క్లిక్ చేశారు కదా, థ్యాంక్ యూ. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఏ ట్యాక్స్ అంటే పన్నుకు ఉండేటటువంటి లక్షణాలు ఏంటో మనం పరిశీలిద్దాం. ప్రొఫెసర్ ఆడమ్ స్మిత్ ఏం చెప్పి ఉన్నారంటే, ట్యాక్స్ గురించి, ట్యాక్స్ యాజ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద స్టేట్, ఏ ట్యాక్స్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ డెరివేటివ్ రెవెన్యూ. From the angle of citizen, a tax is a coerced payment. From the administrative point of view, it is a demand for money by state in conformity to established rules. From the point of view of a theory, a tax is a contribution from individuals from common expenditure. ఆడమ్ స్మిత్ ప్రకారం పన్ను అనే పదాన్ని అనేక కోణాలలో పరిశీలించాలని చెప్తారు. ప్రభుత్వం దృష్టి ఆలోచించినప్పుడు ఇది వనరుల వసూళ్లకు ఒక మూలం అన్నమాట. ప్రభుత్వానికి కావాల్సిన వనరుల వసూళ్ల కొరకే ఇది ఒక మూలంగా పనిచేస్తుంది. పౌరుని దృష్టి ఆలోచించినప్పుడు, పన్ను కట్టే పౌరుని దృష్ట్యా మనం ఆలోచించాల్సి వచ్చినప్పుడు అది బలవంతపు చెల్లింపు అన్నాడు. పరిపాలనా యంత్రాంగం దృష్ట్యా ప్రభుత్వంచే నిర్దేశించబడిన నియమావళి ప్రకారము చెల్లించాల్సిన మొత్తము, మరియు ఆర్థిక శాస్త్ర రీత్యా మాట్లాడినప్పుడు ప్రజా సంక్షేమం కొరకై ప్రభుత్వానికి చెల్లింపు చేయడం అనే అర్థంతో ట్యాక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ పౌరుని కోణంలో, ప్రభుత్వ కోణంలో, ఆర్థిక శాస్త్ర రీత్యా మనము పన్ను గురించి అనేక రకాల నిర్వచనాలు మనం చూసాము. ఈ సందర్భంలో పన్నుకుండే లక్షణాలు ఏంటో చూద్దాము ఒక్కొక్కటిగా. ఫస్ట్ characteristic is taxes can be imposed by the government only. ప్రభుత్వము మాత్రమే పన్నును విధించవచ్చు. పన్నును విధించాల్సింది ప్రభుత్వం మాత్రమే. కమ్స్ టు సెకండ్ పాయింట్, ట్యాక్స్ ఆర్ పేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. పన్నును నగదు రూపంలోనే చెల్లించాలి. పురాతన కాలంలో ప్రభుత్వాలు ప్రజల నుండి పన్నుని వస్తు రూపంలో కూడా స్వీకరించేవి, కానీ ఈ రోజులలో మాత్రము పన్నును నగదు రూపంలో మాత్రమే చెల్లించాల్సిన అవసరం ఉంది. మూడో లక్షణం ఏంటయ్యా? వాట్ ఈస్ ద క్యారెక్టర్స్ ఆఫ్ థర్డ్ వన్? ది ఎయిమ్ ఆఫ్ లివింగ్ ట్యాక్స్ ఈజ్ టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద కంట్రీ. పన్ను విధింపు యొక్క ముఖ్య ఉద్దేశము ఆ దేశంలోని ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలను చేపట్టక అవసరమైన నిధులను సమకూర్చడము. అంటే ప్రభుత్వము పనులు చేయడానికి కావాల్సిన నిధులను, ప్రజా సంక్షేమం కొరకు కావాల్సిన నిధులను వసూలు చేయడం అనేది ప్రభుత్వ పన్ను విధానంలో ఉండేటటువంటి ఒక పన్ను లక్షణంగా మనం చెప్పొచ్చు. కమ్స్ టు అనదర్ పాయింట్, ది ఆబ్జెక్ట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ టు రైజ్ రెవెన్యూ టు ద గవర్నమెంట్. పన్ను విధింపు యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే ప్రభుత్వాన్ని రాబడిని పొందడానికి, రాబడిని పెంచడానికి. ట్యాక్స్ ఇస్ ఎ లీగల్ కలెక్షన్. పన్ను చట్టపరమైన వసూలు. పన్ను అనేది చట్ట పరిధిలో, చట్టం నిర్దేశించిన ప్రకారము, చట్ట పరిధికి లోబడి, చట్ట పరిమితులకు లోబడి వసూలు చేసేది అన్నమాట. ఇట్ ఈజ్ లేవిడ్ బై ద గవర్నమెంట్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పవర్ కాన్ఫర్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్. ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా పొందిన హక్కు ద్వారా పన్నును విధిస్తుంది. అంటే రాజ్యాంగంలో పన్ను విధించడానికి ఉన్నటువంటి నియమ నిబంధనలను ఆసరాగా చేసుకొని, నియమ నిబంధనలను అనుసరించి ప్రభుత్వాలు పన్నులను విధిస్తాయి అన్నమాట. ట్యాక్స్ ఈజ్ నాట్ ఏ పేమెంట్ ఫర్ స్పెసిఫిక్ సర్వీస్ రెండర్డ్ బై ద గవర్నమెంట్ టు ట్యాక్స్ పేయర్. ప్రభుత్వ పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేకంగా అందించిన సేవలకు చేసే ప్రతిఫలపు చెల్లింపు కాదు. Tax may be imposed on income or wealth or on a commodity, either directly or indirectly.
పన్నును ఆదాయంపై లేదా సంపదపై లేదా వస్తు వినియోగంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విధిస్తారు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే పన్ను అంటే ఏంటి, పన్ను యొక్క లక్షణాలు ఏంటో చూసాము. ప్రధానంగా పన్ను యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే ప్రభుత్వం మాత్రమే పన్నును విధిస్తుంది, ప్రజా సంక్షేమం కొరకై పన్నును విధిస్తుంది, రాజ్యాంగ నియమ నిబంధనలకు లోబడి పన్నును విధిస్తుంది. పన్ను అనేది వ్యక్తిగత ప్రయోజనాన్ని పొందినందుకు కాదు, వ్యక్తిగతమైనటువంటి పర్పస్ల కొరకు కాదు, అది ప్రజా సంక్షేమం కొరకు విధించబడేది. డైరెక్ట్ చెల్లింపైన ఉండొచ్చు, ఇండైరెక్ట్ చెల్లింపైన ఉండొచ్చు అనేటటువంటి మనం పన్ను యొక్క లక్షణాలను అయితే చూసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.